అటెన్షన్ ప్లీజ్. సరైన నిద్ర ప్రశాంతతను ప్రసాదిస్తుంది, చురుకుదనం పెంచుతుంది. తగినంతసేపు నిద్రపోకపోతే స్థిమితంగా ఉండలేం. ఆరోగ్యకరమైన జీవితం కోసం యువకులు, పెద్దవారు ఎవరైనా సరే 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం అవసరం. అలా నిద్రపోని వారు ఏకాగ్రత కొరవడి, ఆరోగ్యం గాడి తప్పి, సమస్యలను గుర్తించి పరిష్కరించే సామర్థ్యం కుంగిపోయి ఇబ్బంది పడతారు. చాలా ఇళ్లలో ఇప్పుడు స్క్రీన్ టైం పెరుగుతూ పోతోంది. రాత్రి చాలాసేపు మేలుకొని 4-5 గంటలకో నిద్రపోతున్న వారు మర్నాడు కళ్ళు ఎర్రబారి బుర్ర కంగాళి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్లైన్ వినోదానికి, కొనుగోళ్లకు, వీడియోలకు బాగా అలవాటు పడిన ఉద్యోగుల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి 12 గంటలు దాటినా వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్సెల్లో తలమునకలైపోతున్న వారు ఎందరెందరో. రీల్స్, వీడియోలు, షార్ట్లు, బంపర్ ధమాకా సేల్స్ మేళాలు, పట్టపగ్గాలు లేని చాటింగు, వీటన్నింటి కారణంగా రాత్రి నిద్ర ఖూనీ అవుతోంది. నిద్ర తగ్గితే ఏమవుతుంది? బరువు పెరుగుతారు. బాడీ మాస్ ఇండెక్స్ 30 దాటిపోతుంది. ఈ అంశంపై అటెన్షన్ ప్లీజ్ ఇప్పటికే ఒక వీడియో చేసింది. బిఎంఐ అంటే ఏమిటి, మీరు ఎంత బరువు ఉండాలి అనేది టైటిల్. బిఎంఐపై మరిన్ని వివరాల కోసం ఆ వీడియో చూడండి. నిద్ర తక్కువైతే గుండె జబ్బులు, స్ట్రోక్, డిప్రెషన్ లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వ్యక్తులు ఎవరైనా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలి అంటే తగిన ఆహారంతో పాటు నిర్ణీత కాలం నిద్ర కూడా అవసరం. రోజు 7-8 గంటల సేపు నిద్రపోవడం అన్నది మీ చేతిలోనే ఉంది. ఈ అంశాన్ని అలవాటుగా నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలని మీరే డేంజర్లోకి నెట్టేసుకుంటున్నట్లు. నిద్రలేమి అనేది ఎంత ప్రమాదకరమో తెలుసా? ముందుగా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. తగినంతసేపు నిద్రపోని ఆలుమగల్లో శృంగారపరమైన కోరికలు తగ్గిపోతాయి. తగినంత నిద్ర కొరవడిన వ్యక్తుల్లో డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమి మెదడును దెబ్బతీస్తుంది. రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. పేగుల్లో సమస్యలు మొదలవుతాయి. జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది. మానసిక దృఢత్వం, ఆరోగ్యం క్షీణిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకోండి. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.